హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీటీడీ బ్లాగ్. ఫస్ట్ గా మనం ఈ స్వీట్ రెసిపీ చేయబోయే ముందు ఈ వీడియోని అయితే మనం కాఫీతో స్టార్ట్ చేద్దాము. నేనైతే ఎప్పుడు కాఫీ తాగినా జాగ్రీ పౌడర్ నే యూజ్ చేస్తానన్నమాట. ప్యారిస్ జాగ్రీ పౌడర్ బాగుంటుంది టేస్ట్ కూడా. బెల్లంతో చేయబోయే ఈ స్వీట్ రెసిపీ ఏంటంటే మేమైతే వీటిని తీపి ఉంటలు అంటాము. వీటిని మీరుండే సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ వీటిలోకి 2 బెల్లం ఉండలు అయితే తీసుకున్నాను అనమాట. వాటిని బాగా పగలగొట్టి తర్వాత ఒక వాటర్ లో వేసుకొని, వాటర్ లో కరగాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను వచ్చేసి నీటిలో వేసిన ఆ బెల్లం వచ్చేసి బాగా వేడి చేస్తానన్నమాట. వేడి చేసినప్పుడు అది తొందరగా కరుగుతుంది బెల్లం అయితే. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, పానకం చేసేటప్పుడు కానీ ఇలాంటి స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు కానీ మనము బెల్లంని కరగబెట్టిన తర్వాత వాటర్లో ఆ వాటర్ని ఖచ్చితంగా వడగొట్టాలి. నేను వడగట్టాలని ఎందుకు చెప్తున్నానంటే అది చెరుకు నుంచి వస్తుంది కాబట్టి బెల్లం తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో కొంచెం చెత్త చెదారం అంతా పడి ఉంటుందన్నమాట. నేనైతే బెల్లం వాటర్ని వడగొట్టిన తర్వాత వచ్చేసి అవి వేడిగా ఉన్నాయి కదా, అంటే నేను వేడి చేసి కరగబెట్టాను కాబట్టి అది వేడిగా ఉంది. సో మనం గోధుమ పిండిలో డైరెక్ట్ కలపలేం కాబట్టి ఖచ్చితంగా ఆ వాటర్ని అయితే మనం చల్లారబెట్టుకోవాలని చెప్పేసి నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో అయితే పెట్టానన్నమాట. ఆ గ్లాసు తొందరగా చల్లారడానికి. బెల్లం తయారయ్యే విధానం కానీ చక్కెర తయారయ్యే విధానం కానీ ఒకసారి ఫ్యాక్టరీలో చూస్తే మాత్రం మనం వాటిని అసలు టచ్ కూడా చేయలేము. ఎందుకంటే దీని గురించి షిరిడీకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. ఎందుకంటే షిరిడీకి వెళ్ళినప్పుడు షిరిడీ నుంచి శని సింగాపూర్ వెళ్లే దారిలో ఖచ్చితంగా ఈ బెల్లం ఫ్యాక్టరీలకు ఎదురవుతాయి అనమాట. ఆ బెల్లం ఫ్యాక్టరీని క్రాస్ అయినప్పుడు మాత్రం విపరీతమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. అందరూ ఖచ్చితంగా ముక్కులు మూసుకోవాల్సిందే ఆ స్మెల్ కి. ఇక్కడ వచ్చేసి నేను 2 బెల్లం ఉండలకి నీళ్లు కరగబెట్టిన తర్వాత ఆ నీళ్లలోకి ½ కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులోకి వచ్చేసి 1 చిటికెడు లేదా 2 చిటికెళ్ళు సోడా పొడి కూడా వేసుకున్నాను. ఎందుకంటే మనం సోడా పొడి వేసుకోకుంటే ఆ ఉండలు వచ్చేసి తీపి ఉండలు చాలా గట్టిగా ఉంటాయన్నమాట. లాగడానికి కూడా రావు, ముసలి వాళ్ళు తినడానికి కూడా సరిగ్గా ఉండవు. అవి పళ్ళు లేని ముసలి వాళ్ళే కాదండి, పళ్ళున్న మనం కూడా తినడానికి కష్టమే, అంత గట్టిగా ఉంటాయన్నమాట. అదే సోడా పొడి కొద్దిగా వేస్తే మాత్రం బాగా బూరెల్లాగా పొంగి మెత్తగా ఉంటాయన్నమాట. అయితే నేను ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను, అందులోకి ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడి అయిందా లేదా అని చూడడానికి ఒక చిటికెడు అయితే ఆ పిండి అయితే వేసాను, కానీ ఇంకా వేడి అవ్వలేదు అనుకుంటా, అది పొంగలేదు. సో ఆయిల్ పూర్తిగా వేడి అయ్యేంత వరకు అయితే వేడి చేసి నేనైతే ఇంకా తీపి ఉండలు వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆయిల్లో చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ తీపి ఉండలు అయితే మంచి స్నాక్ ఐటమ్ అనమాట, హెల్దీ ఫుడ్ కూడా. ఇందులో చక్కెర కాకుండా బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా నిర్భయంగా తినొచ్చు అనమాట, అంత బాగుంటాయి ఇవి. అంతేకాదండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏవైనా స్నాక్స్ అడుగుతారు కదా, ఆ టైంలో చాలా ఈజీగా రెడీ అయిపోయే స్నాక్ ఐటమ్ అంటే ఈ తీపి ఉండలే. అంతేకాకుండా బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది, ఇది హెల్త్ కి చాలా మంచిది. ఏం తక్కువ నువ్వు ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్లో వసుధార లాగా వాటి వల్ల లాభాలు వీటి వల్ల లాభాలు అని ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అనుకుంటున్నారా? నేనైతే అంత ఇంటెలిజెంట్ అయితే కాదండి. ఇంతకు గుప్పెడంత మనసు సీరియల్ ని ఎంతమంది మిస్ అవుతున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేనైతే మిస్ అవుతున్నాను. అంతేకాకుండా హాట్ స్టార్ లో ఓల్డ్ ఎపిసోడ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నాను. ఫైనల్లీ మన తీపి ఉండలు అయితే చాలా బాగున్నాయి అనమాట. కలర్ చూసారు కదా, చాలా గోల్డెన్ కలర్ లో బాలే వచ్చాయి అనమాట, టేస్టీగా ఉన్నాయి. నేనైతే అస్సలు ఆగలేదు టేస్ట్ చూడండి. మనం ఇందులో సోడా పొడి యూజ్ చేయడం వల్ల 2 వేళ్లతో అలా అనగానే జస్ట్ బాగా ఈజీగా ఓపెన్ అయింది అనమాట, అంత మెత్తగా వచ్చాయి ఉండలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.